హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాప్టిట్యూడ్ అడ్డా టీవీ ఛానల్. సో మళ్ళీ నేను లైవ్కి వచ్చానమ్మా. సో ఈసారి లైవ్కి వచ్చింది క్వశ్చన్స్తో పాటు మీకు ఖచ్చితంగా డెఫినెట్లీగా ఒక విషయం చెప్పడానికి వచ్చిన. ఇది కాంట్రవర్సీ కానీ ఏదైనా కానీ అది మీకోసమే, స్టూడెంట్స్ కోసమే. చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు మనకి ఎస్ఐ నోటిఫికేషన్ అనేది ఇప్పుడు అంతలా మనకి కొంచెం టైం పడుతుంది. సో నో ప్రాబ్లం, అవునా కదా? మళ్ళీ టైం పట్టినప్పుడు అసలు ఆర్థమెటిక్ ఎక్కడ జాయిన్ కావాలి, ఎలా జాయిన్ కావాలి, ఎవరి దగ్గర జాయిన్ కావాలి, ఎలా అనేది చాలామందికి ఒకటి ఉంటుంది. చూడండి అమ్మా, ఎప్పటికైనా బుక్కుని చూసి, లేకపోతే అక్కడ ఉన్న జనాలను చూసి, లేకపోతే యూట్యూబ్లో ఎక్కువ వ్యూస్ వచ్చిన వాళ్ళని చూసి మీరు జాయిన్ అయ్యారంటే మీ యొక్క లైఫ్ మీదే స్పాయిల్ చేసినట్టు గుర్తుపెట్టుకోండి. ఎవరికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా మనకి చదువు ఎలా చెప్పారు, ఏ విధంగా చెప్పారో అది మనకు యూజ్ అవుతుందా లేదా అనేదే ఇంపార్టెంట్. కానీ చాలామంది ఏం చేస్తారంటే నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని, నాకు మ్యాథ్స్ రాదు. ఎప్పటికైనా స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఒక ఇన్స్టిట్యూట్ కాడికి పోతే నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అనే పదం వాడొద్దు. పాయింట్ నెంబర్ 1 ఒక పదం వాడొద్దు. రెండో పాయింట్, ప్రతి వారం ఎగ్జామ్ పెడతారా లేదా అనేది ఆ పదం వాడొద్దు. సార్ మీకు లాస్ట్ ఇయర్ ఎన్ని జాబ్స్ వచ్చినాయి అనే పదం వాడొద్దమ్మా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఈ పదం వాడతారో నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని సార్, నాకు మ్యాథ్స్ రావాలి అంటే మీకు అన్ని చిన్న లెక్కలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. రెండవది, ప్రతి వారం ఎగ్జామ్ పెడతారా అని అడిగేసరికి నువ్వు ఎగ్జామ్ పెడతారు. కానీ నువ్వు ఎగ్జాంపుల్ ఈరోజు జాయిన్ అయినావు, ఒక వారం తర్వాత ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఈ వారానికి 200 మార్కుల ఎగ్జామ్ పెడతారు. ఈ వారానికి 200 మార్కుల ఎగ్జామ్ పెడితే మీకు మళ్ళీ నువ్వు జాయిన్ అయిన వారానికి 200 మార్కుల ఎగ్జామ్ ఎట్లా రాస్తావమ్మా? రెండో క్వశ్చన్, అసలు ఇది అడగొద్దు. మూడో క్వశ్చన్, సార్ మీకు ఎన్ని జాబులు వచ్చాయా సార్ అని అసలే అడగొద్దు. ఎందుకంటే ఈ జాబ్స్ అనేవి వాళ్ళ కేటగిరీయే కాదు. ఈ జాబ్స్ అనేవి వాళ్ళ కేటగిరీయే కాదు. రీసెంట్లీగా నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, వినండి అమ్మా. ఈరోజు వచ్చిన మనకి మామూలుగా నిన్న వచ్చిన తెలంగాణ ఏపీ కానిస్టేబుల్కి కడప స్టేట్ 2 అనేది నా స్టూడెంట్ వచ్చిండు. కావాలంటే మీకు వాయిస్ రికార్డ్ వినిపించమంటే వినిపిస్తా. సాయి అని ఒక స్టూడెంట్ స్టేట్ 2 వచ్చిండు. మనకి కరోనా టైంలోనే నా దగ్గరనే కోచింగ్ తీసుకుండు. 2nd వచ్చిండు ఆ డిస్టిక్కి. కోచింగ్ తీసుకోగానే అక్కడున్న ఆంధ్రాలో ఉన్న ఆ షామ్ ఇన్స్టిట్యూట్లలో ఎగ్జామ్ రాసిండు. ఎగ్జామ్ రాసేసరికి ఆ షామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ యొక్క డేటా అంతా తీసుకుంటారు అన్నమాట. తీసుకున్న తర్వాత ఆ డేటా మొత్తం ఎట్లా తీసుకుంటారో తీసుకోగానే బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళ 10th క్లాస్ మెమో తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు, ఈచ్ అండ్ ఎవ్రీ తీసుకుంటారు. 10th క్లాస్ మెమో, హాల్ టికెట్స్ అన్నీ తీసుకుంటారు. ఎందుకంటే ఇదంతా ఉండాలి, ఉండడానికి కాదు, నీ మార్కులు చెక్ చేయడానికి. వాళ్ళు కనీసం 30-40 ఎగ్జామ్స్ పెడతారు. ఫ్రీగా పెడతారంటే పెట్టరమ్మా, మామూలుగా పైసలు తీసుకొనే పెడతారు. 30-40 ఎగ్జామ్స్ పెడతారు. పెట్టగానే అసలు ఎట్లా జరుగుతుందో చూడండి, జాగ్రత్తగా చూడండి. 30-40 ఎగ్జామ్స్ పెడతారు. మళ్ళీ 30-40 ఎగ్జామ్స్ పెట్టినప్పుడు, ఈ 30-40 ఎగ్జామ్స్ పెట్టినప్పుడు దీంట్లో ఎప్పుడు కూడా చదివేటోడికి బాగా మార్కులు వస్తాయిగా, ఆ కేటగిరీ వాళ్ళని అందరినీ పక్కకు తీస్తారు. ప్రతిసారి ఎవరెవరికైతే ఎక్కువ అయితే మార్కులు వస్తున్నాయో ఆ మార్కులకి కేటగిరీ వాళ్ళకి సపరేట్గా తీసి పక్కకు పెడతారు. పెట్టగానే ఎగ్జామ్ రాగానే, రిజల్ట్ రాగానే వాళ్ళే చెక్ చేస్తారు వీళ్ళకంటే ముందే. ఎందుకంటే వాళ్ళ దగ్గర 10th క్లాస్ మెమో ఉంటుంది, హాల్ టికెట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో వాళ్ళే కొట్టేసి తీసుకుంటారు. తీసుకోగానే రాగానే ఏం చేస్తారా అంటే ఒక ఫోటో రిలీజ్ చేస్తారు. కడప టాప్ 2 అని అన్ని ఫొటోస్ రిలీజ్ చేసి పైన షామ్ ఇన్స్టిట్యూట్ అని రాస్తారు. నేను డైరెక్ట్ ఇన్స్టిట్యూట్ పేరు చెప్తాను. తప్పేముంది దాంట్లో? తప్పేముందమ్మా? ఇప్పుడు అన్నిటి గురించి చెప్తా, మీ ఇష్టం ఏమైనా చేసుకో. రాయగానే ఏం చేస్తారు వాళ్ళు, ఫోన్ చేసి ఒక చిన్న సెలబ్రేషన్స్ ఉంది, మీరు రండి, సెలబ్రేషన్ ఉంది, మీరు రండి, వచ్చిన తర్వాత ఆడ మామూలుగా సెలబ్రేట్ చేసుకుందామంట. అక్కడికి షామ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఫోన్ వచ్చింది అనగానే ఈ పిల్లలు ఎగ్జైట్మెంట్ అవుతారు. ఎగ్జైట్మెంట్ కాగానే ఎప్పుడైతే అక్కడికి పోగానే ముందు డైరెక్టర్ ఎప్పుడు మాట్లాడరు, ఆ పక్కన ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలని చెప్పి వాళ్ళకు ఒక షాల్వా కప్పి అది ఇది అని చెప్తారు. వీళ్ళని ఎరేసి ఈ గొర్రెలని జాయిన్ చేసుకుంటారు. ఒక గొర్రెలాగా తయారు చేస్తారు వేరే స్టూడెంట్స్. ఇది అక్కడ జరుగుతున్న ఒక కాన్సెప్ట్. ఏడా? ఆంధ్రాలో. అక్కడ మెచ్చుకోగలిగిన విషయం ఏంది అంటే, షామ్ ఇన్స్టిట్యూట్లో మెచ్చుకోదగింది ఏంటంటే అన్ని టైం పంక్చువాలిటీ ప్రకారం జరుగుతాయి, చాలా నీట్గా పద్ధతిగా జరుగుతుంది అక్కడ. సో అక్కడ నచ్చింది ఏంటంటే ఇదే, ఎవరో
చదివినవి వీళ్ళ దాంట్లో వేసేస్తారు. అతి పెద్దగా స్కామ్ జరిగేది అక్కడ జరిగేది ఇదే. కానీ ఫ్యాకల్టీ అనేది మాది తర్వాత ఆప్షను ఇది అన్నమాట. ఎప్పటికైనా ఎందుకు చెప్తున్నా, ఈ థర్డ్ ఆప్షన్ అనేది పెద్ద స్కామ్. ఏ స్కాము? ఎప్పటికైనా మీకు ఎన్ని జాబ్స్ వచ్చినాయి అనడము అది పెద్ద స్కామ్. ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ ఇన్స్టిట్యూట్ పక్కన మాకు స్టేట్ ఫస్ట్ ర్యాంకు మావాడే అని బోర్డు వేసుకుంటే ఫస్ట్ ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కాకండి. ఫస్ట్ ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కాకండి. ఎవరైతే ఇన్స్టిట్యూట్ పేరు చెప్పి ఇన్స్టిట్యూట్ పేరు రాసి స్టేట్ ఫస్ట్ ర్యాంకు మాదే, స్టేట్ సెకండ్ ర్యాంకు మాదే అని బోర్డు వేసుకుంటే ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కాకండి. నువ్వు ఎప్పటికైనా కానీ ఆఫీస్ రూమ్లోకి ఎంట్రీ కాగానే ఆఫీస్ రూమ్ చుట్టుముట్టు వాళ్ళతో దిగిన ఫోటోలు ఉంటాయి కదా, ఆ స్టూడెంట్స్తో దిగిన ఫోటోలు ఉంటాయి కదా, ఆ ఫోటోలు వేసుకున్న ఇన్స్టిట్యూట్లో కూడా మీరు జాయిన్ కాకండి. ఇప్పుడు నేనున్నమ్మా, నేను పోయి ఒక బుకే తీసుకొని రేవంత్ రెడ్డికి ఇచ్చి, రేవంత్ రెడ్డి ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా సరే నార్మల్ పర్సన్ ఎవరు ఇచ్చినా వాళ్ళని కలుస్తారు. కలవగానే ఒక ఫోటో తీస్తారు. ఆ ఫోటో తీసినంత మాత్రాన నేను సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్, జగన్, చంద్రబాబు నాయుడు అందరం జాన్ జబ్బాలం కాదు. ఎవరున్నా కూడా ఫోటోలు ఇస్తారు. ఇప్పుడు ప్రభాస్ సార్ ఒక సెల్ఫీ ఇవ్వండి సార్ అన్న ఎయిర్పోర్ట్లో తీసుకొని సెల్ఫీ తీస్తే ప్రభాస్ నేనేమన్నా క్లోజా సెల్ఫీకి ఇవ్వడానికి? అది రాంగ్. అది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎక్కడైనా వీళ్ళంతా ఏం చేస్తారంటే ఈ 2000లో అంటే మామూలుగా రిజల్ట్ కాగానే ట్రైనింగ్ అయిపోగానే అది ఏమంటారు, అయిపోయిన తర్వాత ఒక సెరమోనీ చేస్తారు, అంటే మామూలుగా దాన్ని ఏమో అంటారు. సో అక్కడ రాగానే వీళ్ళు వెళ్తారు. వెళ్ళగానే అక్కడ ఒక 5-6 మందితోటి ఇట్లా ఉండి నిలబడి ఫోటో తీస్తారు. వీళ్ళంతా నా స్టూడెంట్స్. వాడు ఏడ చదివిండు, ఎక్కడ చదివిండు, వాడు ఏ చెట్లల్లోనో చదివిండు, ఏ పుట్లల్లోనో చదివిండు, ఎక్కడనో చదివిండు, రూమ్లలో చదివిండు, జొమాటో చేసుకుంటా, స్విగ్గీ చేసుకుంటా, ర్యాపిడో నడుపుకుంటా, రూపాయి చేసుకుంటా, వాడిని అప్పాడుకొని వీడిని అప్పాడుకొని సార్ నాకు దండం పెడతా, కాలు మొక్తా, నా దగ్గర పైసలు లేవు, కొంచెం క్లాసులు వింటా అని దండాలు దశకాలు పెట్టి అక్కడ చేసుకొని ఇక్కడ చేసుకొని ఎవరో యాప్లు కొని ఆ యాప్లు వీళ్ళు యాక్సెస్ తీసుకొని అరే నువ్వు ఎలాగో చదువుతలేవు కొంచెం నేను వాడుకుంటా అని చెప్పి వాడు కష్టపడి వాడు జాబ్ కొడితే నా ఇన్స్టిట్యూట్ వల్ల వచ్చింది అని ఒక్క ఫోటోతోటి వేస్తారు. ఇప్పుడు ఒక డైరెక్టర్ పోగానే కథం వచ్చి నువ్వు చాలామంది పిల్లలకి మోటివేషన్, నువ్వు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి. సో నువ్వు వచ్చి ఇక్కడ చెప్పాలి మన పిల్లలకి, నువ్వే తగ్గట్టు అది ఇన్స్పిరేషన్ కాగానే పాపం ఈయనేమనుకుంటారు పోయి ఒక స్పీచ్ ఇస్తాడు. ఇట్లా ఇయ్యగానే అది ఆ యొక్క జాబు ఆ ఇన్స్టిట్యూట్ ఖాతాలో పడుతుంది. ఈ మూడోది ఎక్కడికి పోయినా కూడా ఈ మూడోది అడగొద్దమ్మ, దయచేసి అడగొద్దు. గుర్తుపెట్టుకోండి, మీకు ఎన్ని జాబులు వచ్చినాయి. ఇంకా కొంతమంది ఇట్లా వేస్తారు, 700 జాబులు ఎస్ఐ వచ్చినాయి అనుకో, సింపుల్గా ఏం రాస్తారు తెలుసా, 400+ ఓన్లీ మై ఇన్స్టిట్యూట్ అని రాస్తారు. ఇది కామెంట్ పెట్టండి ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇట్లా పెడతారు అని. ఎవ్వరు రాదమ్మా, ఏ ఇన్స్టిట్యూట్ వల్ల ఎవ్వరికి జాబ్ రాదు. గుర్తుపెట్టుకోండి, ఒక ఇన్స్టిట్యూట్ అనేది జస్ట్ మీకు ఏంది అంటే ఒక గైడ్, వాళ్ళు పైసలు కడుతుర్రు, మీరు చెప్తుర్రు, ఒక దారి మాత్రమే చూపిస్తురు, మిగతా కష్టము ఎన్ని కష్టాలు పడతారో మీకు తెలియదు. ఆ కష్టం వేసుకొని మీరు చెప్పడం వల్ల వచ్చిందంటే ఒక్కసారి ఆర్థమెటిక్ బుక్ చూసి మీరు చెప్పడం వల్ల జాబ్ వచ్చిందంటే తుప్ప ఊసుకోవాలి. మీరు చెప్పడం వల్ల జాబ్ వచ్చిందంటే తుప్ప ఊసుకోవాలి. 2023లో ఎవరమ్మా లైవ్కి వచ్చింది నాకు ఒక్కసారి చూపించండి. 2023 ఏప్రిల్ 8కి జరిగితే ఏ ఇన్స్టిట్యూట్ వాడు లైవ్కి వచ్చింది చూపండి. ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చిరమ్మా? రక్తం మరగాలి, అది మరగాలి, ఇది మరగాలి, మళ్ళీ ఏదో యూట్యూబ్లో చెప్పకపోయారు ఆ రక్తం ఏదో మరిగేదేదో, మంత్రాలకి చింతకాయలు రాలుతాయి అన్నట్టు నువ్వు మోటివేషన్స్ ఇస్తే జాబులు రావు. ఒక్కడు లైవ్కి రాడు. ఎగ్జామ్స్ అవును నువ్వు ఎగ్జామ్స్ పెడుతున్నావు, వాళ్ళు రాసరు, వాళ్ళు రాసినంత మాత్రాన జాబ్ వాళ్ళు చదివిరు. ఎవ్వడు మళ్ళీ వచ్చిన తర్వాత ఒక ఫీజు తక్కువ చేయంటే ఎవ్వరు తక్కువ చేయరమ్మా. ఓపెన్గా చెప్తున్నా, ఎవ్వరు తక్కువ చేయరు. నీకు జాబ్ వచ్చిన తర్వాత నీకు వస్తుంది ఫోన్ కాల్, జాబ్ వస్తే నీకు ఫోన్ కాల్ వస్తుంది. అదే జాబ్ రాకముందు సార్ నేను ఒక 10,000-15,000 ఉన్న ఫీజు నేను 5,000 కడతా అంటే గడప కూడా తొక్కనయ్యాడు. గుర్తుపెట్టుకో, గడప కూడా తొక్కనయ్యాడు. నీకు గడప కూడా తొక్కనయ్యాడు. అదే జాబ్ వచ్చిన తర్వాత నీకు ఫోన్ వస్తుంది ఆ ఇన్స్టిట్యూట్ నుంచి. కాల్ సెంటర్ ట్రయల్ చేయండి,
ట్రయల్ చేయండి. మళ్ళీ మోటివేషన్లు చెప్తారు, మస్తుగా చెప్తారమ్మా. పనిలేనో నేను కూడా మస్తుగా చెప్తాను మోటివేషన్లు. గుర్తుపెట్టుకొని 2023లో ఆర్థమెటిక్ పేపర్ ఘోరంగా వచ్చింది. ఎవరు వచ్చారు లైవ్కి? దిల్షుఖ్నగర్లో ఎవరు వచ్చారు చెప్పండి లైవ్కి? ఒక్కళ్ళు చెప్పండి. April 8కి ఎవరు వచ్చారు లైవ్కి? April 8కి ఎక్కడ వచ్చారు లైవ్కి? ఏ ఫ్యాకల్టీ వచ్చారు, ఏ సార్లు వచ్చారు చూపియండి. నేను విత్ ప్రూఫ్తో సహా ఇప్పుడు చూపిస్తా ఏ ఫ్యాకల్టీ వచ్చారు, లైవ్కి ఎట్లా వచ్చారో మీకు ఏంది అని. అంటే 5 గంటలకి ఎగ్జామ్ అయిపోతే 2 నుంచి 5 PM ఎగ్జామ్ అయిపోతే ఒక ఫ్యాకల్టీ చదవడానికి గంట కంటే ఎక్కువ. అంటే నువ్వు ఒక ఫ్యాకల్టీవి 100 క్వశ్చన్లని నువ్వు 2 గంటలలో చెయ్యకపోతే స్టూడెంట్కి నువ్వు ఏం చెప్పినట్టు, ఏం సూటబుల్ అయినట్టు? నువ్వు చాలామంది April 8కి లైవ్ అయితే ఒకడు 10కి, ఒకళ్ళు 9కి, ఒకళ్ళు 11కి, ఒకళ్ళు 12కి, అసలు అయితే కొందరు అయితే రానే రారు. కానీ యూట్యూబ్లో అయితే ఏమ షోపిటప్లు చూపిస్తారు. ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ వచ్చింది, నయా ట్రెండ్ వచ్చింది. ఆ నయా ట్రెండ్ ఏంది? పైన ఇక్కడ ఒక వేయాలి, పైన ఒకటి కింద ఒకటి రీల్ వేసి అబ్బా ఏం చెప్తుండు సూపర్ ఇలాంటి క్లాస్. ఇక్కడనేమో పైన ఆలిగన్ బొమ్మ ఉంటుంది, కింద బ్రహ్మానందం బొమ్మ ఉంటుంది, మధ్యలో ఈయన బొమ్మ ఉంటుంది. అంటే అర్థమైంది వీళ్ళిద్దరి మధ్యలో ఈయనే జోకర్ అని. ఈ బొమ్మ వేసి అద్భుతం ఎవడైనా చెప్తాడు. ఒక స్టూడెంట్ కూడా వచ్చి చెప్తాడు ఆ షార్ట్ వీడియో. దానికి వేసేది ఏంది? అంటే సార్ పలానా కోర్సు పలానాదే అని వేయాలి. ఇది ఒక ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు ఈ మధ్య. అసలు అది చెప్తే చూడకండి అసలు మీరు. ఆ ట్రెండ్ ఎట్లా నడుస్తుంది? ఇట్లా పక్కకు పెట్టుకొని ఇంకొక స్టూడెంట్ని తీసుకొచ్చి ఇది చెయ్యి, రీజనింగ్ ఇంకా ఇది బాగా ఉండేది ఏంటంటే రీజనింగ్, అనాలజీ, ఇది ఒకసారి చెయ్యి, ఇది ఇట్లా చేయొద్దు, ఇది ఇట్లా చేయాలి. అనాలజీ నువ్వు ఎన్ని నేర్చుకునే ఇన్ఫినిటీ అమ్మ, అనంతం, ఎవ్వరి వల్ల కాదు. అదే అనాలజీ ఒక క్వశ్చన్ తీయగానే స్పాట్లో చెప్పాలి. ఆ అనాలజీ నువ్వు నేర్చుకునే, ఇప్పుడు నేను కూడా చెప్తా అనాలజీ, ఆర్థమెటిక్ ఫ్యాకల్టీ అయినా నేను కూడా చెప్తా. చివరికి బయాలజీ చదువుకున్నట్టు ఆయనకు కూడా ఇప్పుడు ఇది 2 ఇది 4 తర్వాత ఏంది అంటే అది కూడా చెప్పొచ్చు. ఇది 2 into 4 ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంటుంది, ఇది 16 ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒకటి ఇస్తాడు, నువ్వు ఇది నేర్చుకున్న తర్వాత అది కూడా చెప్పగలుగుతావు ఒక 10 నిమిషాల తర్వాత. దానికి ఏంది అంటే నేను చెప్పేది ఏంది అంటే బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎవరిని టార్గెట్ అని కాదు. నా టార్గెట్ అంతా స్టూడెంట్సే. బాగా గుర్తుపెట్టుకోండి, నా టార్గెట్ అంతా స్టూడెంట్సే. మీరు అడ్వాన్స్డ్గా ఆలోచించండి. నేను 2023లో 22లో నేను క్లియర్గా చెప్పాను మీకు. 2022లో మనకి మైనస్ మార్క్స్ ఉంటాయని దిల్షుఖ్నగర్లో ఫస్ట్ ఎగ్జామ్ పెట్టింది. March 27th రోజు నేను ఎగ్జామ్ పెట్టిన. మైనస్ మార్క్స్ ఉంటుంది, అది కూడా 1/4 అని. ఎవరు పెట్టిరో నాకు చూపించండి దిల్షుఖ్నగర్లో మైనస్ మార్క్స్ తోటి. ప్రిలిమ్స్కి ముందు మైనస్ మార్క్స్తో SSC CGLs వాళ్ళు సపరేట్ కోచింగ్ తప్ప మిగతా వాళ్ళు SI బ్యాచ్ వాళ్ళు SI కోచింగ్ సెంటర్లో పెట్టుకున్న వాళ్ళు ఎవరు మైనస్ మార్క్స్తో పెట్టిరో నాకు ఒక్కసారి చూపించండి. ఎవ్వరూ పెట్టలే. అంటే వాళ్ళకి ఆలోచన లేదు. ఆ మైనస్ మార్క్స్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అప్పుడు పెట్టడం స్టార్ట్ చేసి. నేను క్లియర్గా చెప్పిన 2022లో మైనస్ మార్క్స్ ఉంటాయి అని మన యూట్యూబ్లో నెత్తి నోరు మొత్తుకున్నా, కానీ ఎవ్వరు వినలే. తర్వాత నార్మల్గా అయిపోయింది. మళ్ళీ అదే 2023లో దయచేసి తమ్ముళ్ళు దయచేసి వినండి, ఈసారి పేపర్ చాలా హార్డ్ ఉండబోతుంది అంటే 2023 ఏప్రిల్లో ఏముందమ్మా 8కి ఎగ్జామ్ అయితే దానికంటే ముందు చెప్పిన ఆర్థమెటిక్ ఘోరంగా ఉంటుంది. ఈ పేపరు ఫ్యాకల్టీలు అంటున్నారు, ప్రొఫెసర్లు తయారు చేసారు. దయచేసి మాట వినండి అని మొత్తుకున్నా. అప్పుడు క్వశ్చన్లు తయారు చేసారు. అందుకే 2023లో స్టూడెంట్స్ పిట్టలు రాలినట్టు రాలిపోయారు. ఇప్పుడైనా వినండి, ఈసారి ఆప్షన్స్ 2 ఉండబోతున్నాయి. ఆప్టిట్యూడ్లో ఆప్షన్స్ 2 ఉండబోతుంది. ఒకటి నన్ ఆఫ్ ఎబోవ్ ఉంటుంది, ఒక డేటా ఇన్సఫిషియెంట్ ఉంటుంది. ఇది ఇచ్చిన తర్వాత మైనస్ మార్క్స్ ఉండబోతున్నాయి. దయచేసి ఆ ప్యాటర్న్లో ప్రిపేర్ కండి. ఇంకొకటి అభ్యాసన ఉండబోతుంది, ఆర్థమెటిక్లో అభ్యాసన ఉండబోతుంది. 2 స్టేట్మెంట్లు ఇస్తాడు, 1 నుంచి ఆన్సర్ వస్తుందా, 2 నుంచి ఆన్సర్ వస్తుందా, 1, 2 నుంచి ఆన్సర్ వస్తుందా అని ఉంటుంది. దయచేసి మరీ చెప్తున్నాను, ఆ నోటిఫికేషన్ ఇప్పుడైనా ఉండొచ్చు, ఈ సంవత్సరం అయినా ఉండొచ్చు, వచ్చే సంవత్సరం అయినా ఉండొచ్చు. కానీ మీరు ఇంకా పాత చింతకాయ పచ్చడిలాగా జనాలు చూసి ఏదో యూట్యూబ్లో అల్లకల్లోలం చేసిరు అంటే వింటలేరు. లాస్ట్ టైం నేను చెప్పాను,
ఒక క్వశ్చన్ తీసుకున్నాను, క్యాండిల్స్ క్వశ్చన్, అదే ఐరైజ్లో చెప్పారు, ఓపెన్గా చెప్తున్నాను, ఐరైజ్లో చెప్పారు. ఎంత పెద్ద లెంతీగా చెప్పారు, మనం ఎలా చెప్పాం. కొంతమంది సూటబుల్ అన్నారు, ఏమన్నారు, ఇది ఎగ్జామ్లో సూటబుల్ కాదు. నీకు ఎగ్జామ్లో సూటబుల్ కాదని చెప్పారా? ఎగ్జామ్లో లెక్క కావాలా అంటే చుక్క కావాలా అంటే చుక్కనే కావాలి. అది ఏంది అనేది నేర్చుకోండి. మీరు క్వశ్చన్లు తీసుకురావడంలో ఎక్స్పర్ట్స్ వాళ్ళంతా. ఒకసారి మీకు కావాలంటే ఏప్రిల్ 8కి ఎగ్జామ్ జరిగితే ఎంతమంది వచ్చిరో చూద్దామమ్మా. మెయిన్స్కి ఏప్రిల్ 8కి ఎగ్జామ్ వస్తే ఎంతమంది లైవ్కి వచ్చిరో చూస్తా. అన్ని యూట్యూబ్ ఛానల్స్ యొక్క లైవ్స్ స్క్రీన్ షాట్ తీసిన నేను. మీరు ఒకసారి ఇక్కడ చూడండి ఎవరెవరు వచ్చిరో చెప్తా చూడండి. ఇక చూడండి, ఐఏఎస్ ఏప్రిల్ 8కి ఎగ్జామ్ జరిగితే లైవ్కి వచ్చింది ఎప్పుడు తెలుసా? ఎప్పుడు వచ్చారు తెలుసా? ఏప్రిల్ 10కి వచ్చారు. అంటే ఆర్థమెటిక్ ప్యాటర్న్ అనేది, యాప్టిట్యూడ్ ప్యాటర్న్ అనేది ఏప్రిల్ 8కి సండే రోజు ఎగ్జామ్ జరుగుతుంది. ఎప్పటికైనా సండేసే కదా ఎగ్జామ్ జరిగేది. సండే రోజు ఎగ్జామ్ జరిగితే వాళ్ళు వచ్చింది ఎప్పుడు? ఏప్రిల్ 10కి వచ్చారు. మళ్ళీ ఎందుకు ఏప్రిల్ 8కి రాలేదు? పోనీ వాళ్ళకి ఏమైనా డిజిటల్ బోర్డ్స్ లేవా? మనుషులు లేరా డీటీపీ కొట్టడానికి, స్లైడ్స్ కొట్టడానికి లేరా? మళ్ళీ ఎందుకు వచ్చారు ఏప్రిల్ 10కి? ఒకసారి అంటే మీకు అర్థం కాని ప్యాటర్న్ ఏంటంటే, నేను వాళ్ళని విమర్శిస్తలేదు, వాళ్ళకే ఆ క్వశ్చన్ పేపర్ చేయడానికి 2 days పడుతుంది. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళ క్వశ్చన్ పేపర్ చేయడానికి 2 రోజులు పడుతుంది. మళ్ళీ 3 గంటలలో మీరు ఎలా చేయగలుగుతారు తమ్ముళ్ళు? 3 గంటలలో మీరు ఎలా చేయగలుగుతారు? వాళ్ళకి చేయడానికే 2 రోజులు పడుతుంది, మీకెన్ని రోజులు పడుతుంది? నేను తీసుకొని లైవ్ చెప్పడం గొప్ప కాదు, ఒక ఎగ్జామ్ పేపర్ని అదే రోజు లైవ్ చెప్పడం గొప్ప. తప్ప రైటా? ఫస్ట్ ఫ్యాకల్టీకి ఆ ధైర్యం ఉండాలి. అదే రోజు ఎగ్జామ్ చెప్పాలి. ఏ రోజు 5 గంటలకి ఎగ్జామ్ అయిపోయింది, 5 PM ఎగ్జామ్ అయిపోతుంది, నీకు 5:30కి క్వశ్చన్ పేపర్ వస్తుంది, 2 hours చదువుకో, నీకు 8 o'clockకి ఎగ్జామ్ స్టార్ట్ చేయి, లైవ్ చెప్పు. అది 100 లెక్కలు వస్తే కనీసం 90 లెక్కలు చెప్పు, 95 లెక్కలు చెప్పు. ఆ లెక్క అర్థం కాకపోతే ఆ లెక్క అర్థం కాలేదని చెప్పు. కానీ ఒక గురువుకే నీకు 2 రోజుల తర్వాత నీకు అర్థమైంది, పోనీ వాళ్ళకి డిజిటల్ బోర్డులు లేవు, పోనీ వాళ్ళ ఆర్థికంగా వేరే విధంగా చెప్పలే, అది వేరు. కానీ ఏప్రిల్ 10కి వచ్చారు వీళ్ళు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక ఫ్యాకల్టీ ఎంత అప్డేట్ ఉండాలనేది మీరు అర్థం చేసుకోండి. ఈ యూట్యూబ్లో నేను విమర్శించడం కాదు, మీ గురించే. నాకు చాలా కాల్స్ వస్తాయి, నెక్స్ట్ చూద్దాము, నెక్స్ట్ రోజు కాల్స్ వస్తాయి, అన్ని వాయిస్ రికార్డ్ పెడతాను, నన్నే మళ్ళీ యూట్యూబ్లో పెట్టేస్తా. మళ్ళీ ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ మనకి 2023 అక్టోబర్ 15కి ఏ డేటో చూడండి. అక్టోబర్ 15కి సండే. ఇది ఏ ఎగ్జామ్ తెలుసా? ఏపీలో జరిగింది ఎగ్జామ్, మెయిన్స్. ఏపీలో మెయిన్స్ జరిగితే నేను శ్రీశ్రీ ఆన్లైన్లో 2023 మెయిన్స్ లైవ్ ఎక్స్ప్లెయిన్ చేసేసిన. ఆ రోజే ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇది ఆ రోజే చెప్పిన నేను శ్రీశ్రీలో, గుర్తుపెట్టుకోండి. తర్వాత యూనిక్ ఎప్పుడమ్మా? మనకి ఏప్రిల్ 8కి ఎగ్జామ్ జరిగితే మనకి ఇది లైవ్ కూడా కాదు, ఇది రికార్డింగ్. ఏది? యూనిక్ సార్ ఎప్పుడు చెప్పిండు? 9th చెప్పిండు. అంటే ఆ రోజే ఎందుకు రాలేరు? అంటే ఆ రోజు ఎందుకు రారు? వేరే వాళ్ళు చెప్పింది కంపారిజన్ చేసుకొని మళ్ళీ అక్కడ చూసి చెప్పాలి. ఆ రోజు రావాలి. ఎందుకు మీకు 2-3 రోజులు ఎక్కువ పడుతుంది? మీరు పెట్టండి, కామెంట్స్ పెట్టండి, పర్వాలేదు. నా మీద నెగిటివ్ కామెంట్స్ పెట్టినా, నా పర్సనల్ లైఫ్ మీద నెగిటివ్ కామెంట్స్ పెట్టినా నాకు నో ప్రాబ్లం. రైట్. ఇక్కడ ఇది చూడు, ఎవరు? 2023 ఏప్రిల్ 8 లైవ్కి వచ్చిన వ్యక్తి ఎవరు? విఎంఆర్ సార్ లైవ్కి వచ్చిండు. ఆ రోజు చెప్పిండు, చూడు, ఏబీసీ అనే 3 వ్యక్తులు మొత్తం ఆదాయాన్ని 14 లక్షల సంథింగ్ ఎంతో ఇచ్చిండు. 30%, 25%, 20% చెప్పిండు. సబ్జెక్ట్ ఉంటే చెప్తారు, భయపడకుండా చెప్తారు. నేను చెప్తున్నాగా, చెప్పనోళ్ళ గురించి చెప్తున్నా, చెప్పినోళ్ళ గురించి కూడా చెప్తున్నాను. నేను చెప్పిండు, విఎంఆర్ సార్ చెప్పిండు ఆ రోజు. నేను ఒకప్పుడు ఈయన దగ్గర కూడా క్లాసులు విన్నాయి, విఎంఆర్ సార్ దగ్గర, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు. చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్ సార్, మీకు పనిచేయరు, మళ్ళీ ఇట్లా పనిచేయరు. మీకు ఒక గ్రాఫిక్స్ తీసి, ఒక బాహుబలి గ్రాఫిక్స్ తీసి చేస్తే అట్లాంటి వాళ్ళు మీకు నచ్చుతారు స్టూడెంట్స్.
నచ్చరు, ఇట్లాంటి వాళ్ళు మీకు నచ్చరు. సబ్జెక్ట్ ఉండి మంచి మంచి క్వశ్చన్లు తీసుకొచ్చి చెప్పేటోళ్ళు మీకు నచ్చరు. మీకు మంచిగా ఓ ఆర్ఆర్బి గ్రూప్ డి అని చిన్న చిన్న క్వశ్చన్లు చెప్పి ఇట్లా ఫోన్లు ముందర పెట్టుకొని చిన్న క్వశ్చన్లు చెప్పి అవి చెప్తుంటే అది చెప్పండి అంటే మీకు అప్పుడు అవి మీకు 1,00,000 వ్యూస్ 2,00,000 వ్యూస్. ఇంకా కొందరైతే చిట్టీల లెక్కలు చెప్తారు, గజాల లెక్కలు, అవి అయితే 5,00,000 వ్యూస్ పోతాయి. అసలు చదువుకున్న స్టూడెంట్సేనా మీరు? ఏవి చూడాలో ఏవి చూడొద్దో కూడా మీకు తెలియదు. మళ్ళీ ఎగ్జామ్లో చెప్పిండా ఈ లెక్క చెప్పేటప్పుడు, సార్ నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ సార్, ఈ లెక్క నాకు రాదు, 1 మార్క్ నాకు వేయండి సార్. వేయించుకోండి, మళ్ళీ 1 మార్క్ వేయించుకోండి. తమ్ముళ్ళు నేను మిమ్మల్ని విమర్శిస్తున్నాను కాదు, ఒక్కసారి నా పాయింట్ వే అర్థమైతే, నేను చెప్పేది పాయింట్ అర్థమైతే మీకు జ్ఞానోదయం అయినట్టు. బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు కనీసం ఈ వీడియో కింద మీకు అర్థం కావాలి. ఈ ఎగ్జామ్లో నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని, మ్యాథ్స్ స్టూడెంట్ అనేది పదం ఉండదు. ఇగో విఎంఆర్ సార్ వచ్చిండు 8th లైవ్, కావాలంటే చూడండి 23 ఏప్రిల్ 8th ఏ రోజో చూసుకోండి, నెట్లో పోయి ఏప్రిల్ 8th ఏ రోజో చూసుకోండి, సండే వస్తుంది. మళ్ళీ ఇదెవరమ్మా? నేను అదే 23 ఏప్రిల్ 8th ఏ క్లాస్లో వచ్చినా నేను లెజెండ్ ఆన్లైన్ క్లాస్లో లైవ్ చెప్పినా, నేను లైవ్ క్లాస్ చెప్పినా, నేను పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి డిటిపీలు అవసరం లేదు, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి మీకు స్లైడ్స్ అవసరం లేదు, సబ్జెక్ట్స్ అవసరం ఉన్న వాళ్ళకి ఎడిటింగ్ అవసరం లేదు, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి ఇదే భయం అవసరం లేదు, ఇట్లా డైరెక్ట్గా చెప్తారు. ఇగో చెప్పలేదా సార్? అదేవిధంగా తీసుకొని చెప్పలేదా విఎంఆర్ సార్? ఈయన విఎంఆర్ సారే కదా, చెప్పలేదా? మీరు ఎవరిని చూసి జాయిన్ అవుతారు? ఆర్థమెటిక్ ఎవరిని చూసి జాయిన్? ఆర్థమెటిక్ నమిలి మింగేస్తుంది, ఆర్థమెటిక్ రీజనింగ్ నవ్వులు మింగేస్తుంది. CSAT చివరికి కలెక్టర్ కావాలన్నా నీ మొదటి స్టెప్ అదే. చివరికి నువ్వు కలెక్టర్ కావాలన్నా నీ మొదటి స్టెప్ CSAT. ఆ CSATలో ఏముంటుందో మీకు తెలుసు. నేను నా సబ్జెక్ట్ గొప్పతనం గురించి చెప్తలేను తమ్ముళ్ళు, మీరు ఆలోచించుకోండి. ఈ రేపే పడవచ్చు నోటిఫికేషన్, లేకపోతే వచ్చే సంవత్సరం పడవచ్చు. ఇప్పటి నుంచైనా మీరు కొంచెం ఆలోచించుకోండి. ఎవరో గొర్రె చెప్పిరని పోయి మీరు ఆ గొర్రెల మందలో జాయిన్ కాకండి. ఇది నేను చెప్పింది. ఇదేంటిది? ఇది కూడా IAS అమ్మ, ఏప్రిల్ 10th వచ్చిండు. ఏది? GS యొక్క పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏప్రిల్ 10th వచ్చారు IAS వాళ్ళు. ఓకేనా? రైట్. నెక్స్ట్ 2023 ఏప్రిల్ 8th అంటే తెలంగాణ SI పేపర్ని షామ్ ఇన్స్టిట్యూట్లో, ఏ ఇన్స్టిట్యూట్ అమ్మేది? షామ్ ఇన్స్టిట్యూట్లో శ్రీకాంత్ సార్ చెప్పిండు. అగో షామ్ ఇన్స్టిట్యూట్ కంటే మీకు డిటిపి యొక్క సామ్రాజ్యం ఎక్కువ ఉందనుకుంటారా? షామ్ ఇన్స్టిట్యూట్లో ఒక సామ్రాజ్యం ఉంటుంది, డిటిపి సామ్రాజ్యం. వాళ్ళు కూడా ఇదే పెట్టి చెప్పించారు. అంటే అక్కడ శ్యామ్ సార్ యొక్క డెడికేషన్ అర్థం చేసుకోండి, శ్రీకాంత్ సార్ యొక్క పవర్ అర్థం చేసుకోండి. ఎప్పుడు వచ్చిండు? 2023 ఏప్రిల్ 8th. అంటే ఆ రోజు కూడా లైవ్కి వచ్చింది ఎవరు? నేను, శ్రీకాంత్ సారు, ఇంకా విఎంఆర్ సార్. ఇక్కడ చూడండి, ఇంకా ఇదెవరు? కీ పెట్టిండు 2023 అక్టోబర్ 15th చెప్పిన కదా. ఇది APSI మెయిన్స్. ఎవరు వచ్చింది ఇక్కడ? అక్టోబర్ 15th మళ్ళీ షామ్ ఇన్స్టిట్యూటే వచ్చింది. మళ్ళీ అదే అక్టోబర్ 15th ఎవరు చెప్పారు? అదే అక్టోబర్ 15th ఎవరు చెప్పారు? ఇగో నేను చెప్పిన, శ్రీ ఆన్లైన్లో లైవ్ చెప్పిన. లైవ్ అంటే ఫాస్ట్గా చేసి అదే రోజు రికార్డింగ్ చేసాను. నాకు లైవ్ ఆప్షన్ లేదు, అంటే అంత ఫెసిలిటీ లేక, డబ్బులు ఫెసిలిటీ లేక దన్న వీడియో చేసి అప్లోడ్ చేయించిన. అప్లోడ్ చేయించడానికి 1.5 hours పడుతుంది. ఇగో చేయించిన. అంటే సబ్జెక్టు ఉన్న వాళ్ళకి వేటితోటి అవసరం లేదమ్మా. ఇగో 2023 షామ్ ఇన్స్టిట్యూట్ కీ పెట్టేసారు. అంటే వాళ్ళు చూడండి, డెడికేషన్ చూడండి వాళ్ళు. నేను ఇదే షామ్ ఇన్స్టిట్యూట్ని విమర్శించిన, వాళ్ళ డెడికేషన్ చూడండి. మళ్ళీ ఇక్కడ ఎవరు ఇంకా ఉన్నారమ్మా? మళ్ళీ ఐరైజ్ కూడా ఎప్పుడు వచ్చారో తెలుసా? ఐరైజ్ ఏప్రిల్ 10th వచ్చారు. మీరు కావాలంటే తెలంగాణ SI మెయిన్స్ పేపర్ అని యూట్యూబ్లో కొట్టండి. కొట్టిన తర్వాత దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒక డేట్ వస్తుంది. ఆ డేట్ రోజు మీరు చూసుకోండి. ఆ డేట్ రోజు మీరు చూడండి ఎప్పుడు వచ్చారు. ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది? ఏప్రిల్ 8th జరిగింది. మీరు చెప్పొచ్చు
మాకు డీటీపీ ఆప్షన్ లేదు, అది లేదు. మళ్ళీ ఇక్కడ చెప్పిన వాళ్ళు వీళ్ళు షామ్ ఇన్స్టిట్యూట్ వీళ్ళది ఏందో ఒక సామ్రాజ్యం ఉంటుంది వీళ్ళకి. డీటీపీకి ఐఏఎస్కి ఒక సామ్రాజ్యం ఉంటుంది, శ్రీధర్ సీసీకి ఒక సామ్రాజ్యం ఉంటుంది, శ్రీధర్ సీసీకి ఒక సామ్రాజ్యం ఉంటుంది. మళ్ళీ ఏరి వీళ్ళంతా. ఆ రోజేంది శివారెడ్డి సార్ కూడా ఎప్పుడు వచ్చిండు, 9th వచ్చిండు లైవ్కి, 9th or 10th వచ్చిండు ఆయన లైవ్కి. విఎంఆర్ సారు 8th వచ్చిండు, మన శ్రీకాంత్ సారు 8th వచ్చిండు, ఐరేజ్ సారు మనకి ఎప్పుడు వచ్చిండు 10th or 9th వచ్చిండు. మనకు వర్ర సుధాకర్ సార్ ఎప్పుడు వచ్చిండు 9th వచ్చిండు, అది కూడా రికార్డింగ్ క్లాస్. చందన్ లాజిక్ అసలు జాడ పత్తా లేదు అసలు. నాకైతే దాంట్లో కనపడలేదు చందన్ లాజిక్స్ అసలు. ఇక వేరే ఇన్స్టిట్యూట్ మనకి వేరే ఇన్స్టిట్యూట్ అయితే అసలు లేనే లేవు. ఇంకా రక్తం మరగాలి అది ఇది అన్న ఇన్స్టిట్యూట్లు అయితే అసలు లేనే లేవు. ఇక మీరు పోయి ఏం చేస్తారు అంటే, నేను ఏమంటున్నా అంటే ఫ్యాకల్టీలే అప్డేట్ లేరు అనుకో తమ్ముళ్ళు. నేను చెప్తే నువ్వు ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఏంది? రేపు నేను ఇంత ధైర్యంగా నాకు చెప్పండి, ఒక ఏ యూట్యూబ్ ఛానల్లో చెప్పండి నాకు ఇంత ధైర్యంగా ఫోటోలు పెట్టిన వాళ్ళ ధైర్యంగా ఫోన్ చేయని చెప్తా, అవును సార్ చెప్పలేదు అంట. నేనేమన్నా వాళ్ళని తిడుతున్నానా, లేకపోతే బూత్ మాటలు మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా? నేను ఎవరు పర్సనల్ గురించి మాట్లాడతలేను. వాళ్ళు రాలేదు, మీరు జాయిన్ అయ్యేటప్పుడు జాగ్రత్త అని చెప్తున్నా. వాళ్ళు కూడా చెప్తారు నా దగ్గర జాయిన్ కావద్దు, జాయిన్ కాకండి. నాకు ఏమీ లేదు, నాకు ఇన్స్టిట్యూట్ లేదు, ఏమీ లేదు, నాకు ఒక యాప్ లేదు. కానీ నేను కంటిన్యూస్గా యూట్యూబ్లో చెప్పడం స్టార్ట్ చేస్తా. నేను దయచేసి మరీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఫ్యాకల్టీలో అప్డేట్ లేకపోతే ఒకసారి బుక్కు తీసుకొని, ఇట్లా బుక్కు తీసుకొని, ఈ బుక్కు 2012లో నుంచి సార్లు ఇట్లనే చెప్తుర్రా, 2014లో ఇదే చెప్పిర్రా, 2016లో ఇదే చెప్పిర్రా, 2030లో కూడా ఇదే చెప్తారా, 2030లో కూడా వాళ్ళు అదే చెప్తారు. వాళ్ళకి అసలు స్టూడెంట్స్తో సంబంధం లేదమ్మా. కొంతమంది అయితే యూట్యూబ్లో ఇట్లా ముఖం ఇట్లా పెట్టిర్రంటే ఇంకా చెప్పుకుంటూనే పోతే ఇంటే ఇన్నాడు లేకపోతే ఇగో ఇది ఇట్లా అయిపోయి, ఇక ఇది ఇట్లా అయిపోయి అంటే వాళ్ళకి అవసరం లేదు స్టూడెంట్స్ తోటి, అయిపోయింది వాళ్ళు అయిపోయింది ఇంక అంతే. ఇంటేను లేకపోతే లేదు. మళ్ళీ అదే నీకు జాబ్ వచ్చిందనుకో, ఒకసారి రా, ఒకసారి ఇన్స్టిట్యూట్కి వచ్చిపో, అప్పుడు నీకు ఎంత వాల్యూ ఇస్తారు. అదే వ్యక్తికి ఇంకా అదే ఇన్స్టిట్యూట్లోకి పోయి, సార్ నేను ఒక 15,000 ఉందిగా, 10,000 ఫస్ట్ నాడు బయటికి వెళ్ళు, అదే నీకు జాబ్ వచ్చిందనుకో, వచ్చేసేయి నువ్వు వచ్చేసేయి అంటే. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, అంబేద్కర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది అది ఇది కాదు. అంబేద్కర్ నుంచి నేర్చుకోవాల్సింది డెడికేషన్. ఆ కాలంలోనే అంత భయంకరంగా చదివిండు కాబట్టే ఇన్ని కోట్ల మంది యొక్క జనాభా యొక్క భవిష్యత్తుకి ఆయన హెడ్డుగుండు, రాజ్యాంగంగా హెడ్డుగుండు. ఎందుకు హెడ్డుగుండు? ఆయన ఆ చదువు ఆయనని ఆ స్థాయిలో నిలబెట్టింది. అక్కడ కులం గిలం కాదు, ఆయన చదువు ఆయన స్థాయిని నిలబెట్టింది ఆడ. అంటే ఈరోజు నేను స్వతంత్రంగా ఇట్లా మాట్లాడగలిగినంటే ఆ రాజ్యాంగంలో ఉన్న నాకు హక్కు. అది ఆయన హెడ్డుగా ఉండి, ఆయన అందరితో రాపిచ్చి ఆయన హెడ్డుగా ఉండేసరికి ఆయనకు ఆ స్థాయి ఎందుకు వచ్చింది? చదవడం వల్ల వచ్చింది. ప్రపంచంలో నీ స్థాయిని నిలబెట్టేది ఒక పేదవాడు అయినా ఎవడైనా సరే నీ స్థాయిని నిలబెట్టేది నీ చదువే. లేదా నీ దగ్గర డబ్బు అయినా ఉండాలి, లేదా నీ దగ్గర చదువు అయినా ఉండాలి. డబ్బు లేకపోతే చదవండి, డబ్బు ఉంటే మీ ఇష్టం. నేను విమర్శిస్తున్నా కాదు, నేను మిమ్మల్ని విమర్శిస్తున్నా, స్టూడెంట్స్ని విమర్శిస్తున్నా. నాకు తెలుసు ఈ వీడియో మా అంటే ఒక 600 మంది 700 మంది చూస్తారేమో, అంతకు మించి ఎక్కువ చూడరు. ఎందుకంటే మంచి వీడియో చూడొద్దు. మళ్ళీ ఇప్పుడు నేను ఇంకా ఇట్లాంటి వీడియో పెడితే అద్భుతంగా చూస్తారు మీరు. ఎట్లాంటి వీడియో? 12 స్క్వేర్. ఎప్పుడైనా స్క్వేర్స్ ఇట్లా ఉంటే 144 చాలా ఈజీగా రాయొచ్చమ్మా. ఫస్ట్ దీని స్క్వేర్ రాయండి, తర్వాత దీని స్క్వేర్ 1 చేయండి, తర్వాత 2 2s 4. ఇలాంటి వీడియోలు పెట్టినాకో ఇది 1,00,000 వ్యూస్ పోతాయి. అసలు దీంతో మీకు జాబులు కూడా రావు. ప్లస్లు ఎలా చేయాలి, మైనస్లు ఎలా చేయాలి ఇవి పెడితే అవి మీకు అద్భుతంగా అనిపిస్తాయి. కింద కామెంట్స్, సార్ మీరు మా దేవుళ్ళు, మా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి మీరు నాకు దేవుడు ఇచ్చిన వరం లాంటి. ఇది అబాకస్ వాళ్ళు దీనికంటే దీని స్క్వేర్ కూడా చేస్తారు అబాకస్ వాళ్ళు.
అంటే అబాకస్ నేర్చుకునేది ఎవరు? ఇప్పుడు 8వ తరగతి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. దీని స్క్వేర్ కూడా చెప్తారు అబాకస్ వాళ్ళు. అంటే నేను ఏమంటున్నా అంటే నువ్వు అప్డేట్ కా తమ్ముడు, నేను నిన్ను విమర్శిస్తలేను, నువ్వు అప్డేట్ కా. దయచేసి 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా, నువ్వు అప్డేట్ కా. ఎవరు ఏంది, ఎక్కడ, ఆ సబ్జెక్ట్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా చెప్పగలుగుతుర్రు, ఏం చేస్తుర్రు. నీకు వారం వారం వీక్లీ ఎగ్జామ్ పెడితే దానివల్ల ప్రయోగం లేదు, జీరో. నీకు సబ్జెక్ట్ రాందే. నాకు యాపిల్ స్పెల్లింగే రాదు, నేను ఇంగ్లీష్ ఎగ్జామ్ ఏం రాస్తా? పాయింట్. నాకైతే ఇంగ్లీష్ రాదు కదా, అది మీకు కూడా తెలుసు. నేను క్వశ్చన్ ఇంగ్లీష్లో చదివితే నవ్వుతారు, అది కూడా తెలుసు. నేను ఓపెన్గా చెప్తున్నాను, నాకు ఇంగ్లీష్ అయితే రాదు. అయినా కూడా పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్తా. అందుకే నేను ఇంతవరకు ఏ ఎస్ఎస్సి సీజీఎల్స్కి వాళ్ళకి ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కాను. లెక్కకైతే నా క్యాపబిలిటీ నా సబ్జెక్ట్ ప్రకారం వాళ్ళని కూడా ఏలుతుండే. నాకు ఈ స్పెల్లింగే రాదు, నువ్వు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాస్తావంట. నీకు సబ్జెక్ట్ మీద పట్టే లేదు. పట్టు రాకుండా ఫస్ట్ పోగానే సార్ వారానికి ఎగ్జామ్ పెడతారా సార్? సార్ మీకు ఎన్ని జాబులు వచ్చినాయి సార్? సార్ మీకు మెటీరియల్స్ ఇస్తారా సార్? మాకు పోగానే ఫస్ట్ అడుగుతాను, ఏముంటుంది తమ్ముడు నీకు సబ్జెక్టే రాంది, ఆయన నెత్తిన కొట్టుకుంటావా? అవి సబ్జెక్ట్ గురించే తెలియదు, నెత్తిన కొట్టుకుంటా. నేను చెప్పినా కదా, ఇప్పుడు కడప అనే స్టూడెంట్ సాయి అనేటైన కడపలో డిస్ట్రిక్ట్ 2nd వస్తే ఆ తమ్ముడు నా దగ్గర ఎటువంటి జిఎస్ కోచింగ్ తీసుకోవాలి, ఓన్లీ ఆర్థమెటిక్కే నాకు డబ్బులు కట్టింది. కానీ సబ్జెక్ట్ ఎలా చదవాలో నేర్పిస్తే కరోనాలో అంటే 2020లో నా దగ్గరకు వస్తే 2025 దాకా పాపం ఆ తమ్ముడు యుద్ధం చేస్తూనే ఉండు. పాపం యుద్ధం చేసి మొన్న టాప్ 2ndకి వచ్చింది. మళ్ళీ ఏ జిఎస్ కోచింగ్ తీసుకోవాలి. ఆ తమ్ముడికి దాదాపు 4 నెలలు కేవలం న్యూస్ పేపర్ చదివిపించిన దగ్గరుండి. తర్వాత మ్యాప్ ఏది మనకు జాగ్రఫీ మ్యాప్, దాని నుంచి స్టేట్స్ గుర్తుపట్టిన తర్వాత జాగ్రఫీ ఏ విధంగా ప్రిపేర్ కావాలి, హిస్టరీ ఏ విధంగా ప్రిపేర్ కావాలి, జియోగ్రఫీ ఏ విధంగా ప్రిపేర్ కావాలి, పాలిటీ ఏ విధంగా ప్రిపేర్ కావాలి, సైన్స్ ఏ విధంగా చదవాలి, అది మాత్రమే నేర్పించిన తమ్ముడికి. వాళ్ళు ఈ బుక్కులు ఈ ఎగ్జామ్స్ ఏవి రాయలే తమ్ముడు. సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత రాయడం స్టార్ట్ చేసిండు. ఫస్ట్లో మనకి ఏం రావమ్మా. ఈ ఎగ్జామ్స్ నువ్వు జాయిన్ అయిన కొత్తలో ఎగ్జామ్స్ రాస్తే నీకు ఏమి రాదు, ఏం రాంది ఎగ్జామ్స్ రాస్తే నీ వాల్యూ జీరో. పాత చింతకాయ పచ్చడిలాగా నువ్వైతే ఎగ్జామ్ రాయి ఏమవుతుంది, ఎగ్జామ్ రాస్తే ఏం రాదమ్మా. సబ్జెక్ట్ నేర్చుకొని ఎంతవరకు అయితే నేర్చుకున్నావు అంతవరకు ఎగ్జామ్స్ రాయాలి. ఈరోజు నువ్వు 4 చాప్టర్లు ఎగ్జామ్స్ రాస్తే చదువుకుంటే 4 చాప్టర్ల ఎగ్జామ్ మీద రాయి. నువ్వు చదవని చాప్టర్ మీద ఎగ్జామ్ రాస్తే ఏం ఫైదా? సో ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి ఇవి అడగకండి. ఎప్పటికైనా ఇన్స్టిట్యూట్కి వెళ్తే వాళ్ళ యొక్క బుక్స్ చూడండి. ఆర్థమెటిక్ ఏ రేంజ్లో చెప్తుండు, ఎలా చెప్తుండు, రీజనింగ్ ఏ రేంజ్లో చెప్తుండు. ఎగ్జామ్ పేపర్స్ ముందు పెట్టుకోండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఇదే. కొత్తగా జాయిన్ కావాలనుకున్న ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఇదే. వాళ్ళు ఆర్థమెటిక్ ఏ విధంగా చెప్తారు. ఇదే బుక్కు మళ్ళీ ఒక 2 సంవత్సరాల క్రితం స్టూడెంట్స్ దగ్గర కంపారిజన్ చేయండి. ఆ బుక్కు ఇప్పుడు చెప్పే బుక్కు ఉంటే ఈ బుక్కును పడేసి వెళ్ళిపో, ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కాకు. అప్డేట్ కావాలి. ఫ్యాకల్టీ అప్డేట్ కాకపోతే నువ్వేం నేర్చుకుంటావు తమ్ముడు, నువ్వుకేమొస్తుంది? కనీసం అప్డేట్ కావాలంటే ఒక నోటిఫికేషన్ ఇంకొక నోటిఫికేషన్కైనా వేరే సబ్జెక్ట్ చెప్పాలి, వేరే క్వశ్చన్లు చెప్పాలి. నువ్వు అవే క్వశ్చన్లు చెప్తే వాడు అది అకాడమిక్ బుక్కా నీకు ఆ క్వశ్చన్లే రావడానికి. ఎందుకు ఈ సోది చెప్తున్నా అంటే బాగా అర్థం చేసుకోండి. నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, నాకు కామెంట్ బాక్స్లో వచ్చినా పర్వాలేదు. దయచేసి 1కి 10 సార్లు మీరు అందరు దయచేసి కింద కామెంట్స్ పెట్టండి. నా పర్సనల్ విషయం ఉన్నా కూడా కామెంట్స్ పెట్టండి, నో ప్రాబ్లం. అర్థం చేసుకోండి. ఎవరు ఏంది యూట్యూబ్లో అంతా మాయా. ఇప్పుడు ఏఏ వచ్చింది కదా, మొన్న ఒక వీడియో ఉంటుంది, బూత్ వీడియోలు అనుకున్న ఒకటి బాగా హల్చల్ చేస్తుంది రీల్స్లో. అది కొన్ని రోజుల తర్వాత దాకా తెలియలే ఎవరికి అది ఏఏ క్రియేషన్ అని. అప్పుడు దాకా ఆ అమ్మాయి మాట్లాడింది అనుకుర్రు అందరూ. తర్వాత తెలిసిన తర్వాత ఓహో ఇది ఏఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అని అర్థమైపోయింది. సో మీకు కూడా ఇప్పుడు అదే యూట్యూబ్లో ఊహా చిత్రాలు ఉంటాయి. అది మాయా అని తెలిసే వరకులో మీ జీవితాలు అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి. మోటివేషన్ ఇచ్చేటోళ్ళు మస్తుగా ఉంటారు. రక్తం మరగాలి, ఇట్లా మరగాలి. చదివేటోడికి రక్తం మరగొద్దు, బుద్ధి ఉండాలి. వాడు తెలివిగా ఆలోచించాలి, పేషెన్సీగా ఉండాలి. గిరగడాలు అంటే అది యుద్ధంలో ఉద్యమాలలో పనిచేస్తాయి, ఇక్కడ పనిచేయవు అవి. గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. ఈ వీడియో నాకు ఇద్దరికి నచ్చినా చాలు, ఒక్కడికి నచ్చినా చాలు.
మిగతా వాళ్ళకి నచ్చకపోయినా పర్వాలేదు, నన్ను విమర్శించినా పర్వాలేదు. గుర్తుపెట్టుకోండి ఎవరెవరు ఏంది అని. వాళ్ళు క్వశ్చన్ కూడా ప్రాపర్గా చదువుతలేరు, ఒక క్వశ్చన్ కూడా నీట్గా చదువుతలేరు. యూట్యూబ్లో ఒక క్వశ్చన్ని కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దన్న అని చెప్పేస్తారు, ఏదో మీ ముఖాన్ని ఇట్లా వేసేస్తున్నట్టు వేసేస్తారు వాళ్ళు క్వశ్చన్లని. ఈ వీడియో తర్వాత మీరు చూడండి, చేంజ్ కాకపోతే అడగండి. మీరు ఇంకా కూడా నేను ఫస్ట్ పదం పోగానే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అని అస్సలు చెప్పకండి అమ్మ. నాకు అప్డేట్ క్వశ్చన్స్ కావాలని చెప్పండి. నాకు అప్డేట్ క్వశ్చన్లు కావాలి, పాత చింతకాయ పచ్చడి కావద్దు అని చెప్పండి. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే అప్పుడు ఇన్స్టిట్యూట్లు మారకపోతే నన్ను అడగండి. అప్పుడు ఫ్యాకల్టీ కూడా మీకు క్లాస్ చెప్పేటప్పుడు చదువుకొని వస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా చదివి రావాల్సిందే, నేనైనా చదివి రావాల్సిందే, మీకు కావాల్సింది అది. ఓకే అమ్మ, ఎవరిని నేను ఏ స్టూడెంట్స్ని కించపరచలేదు, ఎవరిని కించపరచలేదు. మీరు బాగుపడాలి, మీరు అప్డేట్ కావాలనేది నా వర్షన్. నాది కూడా నచ్చితే నచ్చుద్ది, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. అది దయచేసి 1-2 సార్లు చెప్తున్నాను, ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే ముందు వాళ్ళ బుక్కును చూడండి, ఆర్థమెటిక్ బుక్కును చూడండి. నేను థంబ్లైన్ కూడా అదే పెడతాను, బాగా వినండి, చూడండి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్ అమ్మా.